శ్లోకాల్లో వరుసగా శంకరాచార్యుల వారు చూపించి ఇటువంటి సంసారం నుంచి నన్ను అనుగ్రహించు, నాకు కరావలంబనాన్ని ప్రసాదించి నన్ను అనుగ్రహించు అని ఇక్కడ శంకరాచార్యుల వారు ప్రార్థించారు. కాబట్టి అంటే అక్కడికి ఏమైంది, అసలు మనం ఏం ప్రార్థించాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్నంతా కూడా చూపించారు. అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే, ఒక స్తోత్రంలోనేమో ఈ సంసారాన్ని వర్ణించి ఇది ఎంత దుఃఖమయంగా ఉన్నది అనేటటువంటి దాన్నంతా కూడా వర్ణించి దీని నుంచి నన్ను బయటపడి నాకు ముక్తిని ప్రసాదించు అనేటటువంటి ప్రార్థనను దీంట్లో చేసి చూపించారు. అలాగే ఇంకో స్తోత్రంలో ఈ లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో ఏం చేశారు అని అంటే, ఈ సంసారం నుంచి బయటపడడానికి ఏ జ్ఞానం అయితే మనకు కావాలో ఆ జ్ఞానాన్ని దీంట్లో చూపించారు. ఏ తత్వజ్ఞానాన్నైతే మనం పొంది ఈ సంసారం నుంచి బయటపడగలుగుతామో అటువంటి తత్వజ్ఞానం, అసలు తత్వం అంటే ఏమిటి, దాన్ని మనం ఎలా పొందాలి, ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి, దాని విచారణ ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో చూపించారు. అంటే ఒక్క శ్లోకం, దాంట్లో చివరికి ఒక శ్లోకం వస్తుంది. ఏమిటి, తవహితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం అని. ఏమిటి దీని అర్థం అంటే, నీ హితం కోసం నేను ఒక మాటను చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా విను అని. ఏమిటి, నిజంగా నీకు గనక సుఖాన్ని పొందాలి, శ్రేయస్సుని పొందాలి, ఈ సంసారం నుంచి బయటపడాలి అనేటటువంటి ఆ కోరిక కనుక నీకుంటే నీ హితం కోసం నేను ఒక మాట చెప్తాను, విను అన్నారు. ఏమిటి అనంటే, స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త చ స్మర తత్వదితి అని చెప్పారు. అంటే ఏమిటి, ఆ అద్వైత తత్వాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఇది అద్వైత తత్వం అంటే ఇలా ఉంటుంది. ఈ అద్వైత తత్వాన్ని నువ్వు చక్కగా తెలుసుకుని, అంటే దానికి కావలసినటువంటి సాధనంతా కూడా నువ్వు చేస్తే అప్పుడు తప్పకుండా ఈ సంసారం నుంచి నువ్వు బయటపడగలుగుతావు అనేటటువంటి మాటని అక్కడ చెప్పారు. స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త చ స్మర తత్వదితి అని ఎంతో స్పష్టంగా ఆ అద్వైత తత్వాన్ని ఇక్కడ ఉపదేశించారు. ఎందుకంటే అసలు అద్వైతత్వం అంటే ఏమిటి, అద్వైతం అనంటే ఏమిటి, రెండో వస్తువు లేదు అనేది దీని యొక్క అర్థం. ఉన్నది ఒకే ఒక్క వస్తువు, రెండో వస్తువు అనేది లేదు అని దాని యొక్క అర్థం. అంటే రెండో వస్తువు పారమార్థికంగా లేదు, పారమార్థికమైనటువంటి వస్తువు ఒకటే ఉండేది, రెండవ వస్తువు పారమార్థికంగా లేదు అని దాని యొక్క అర్థం. అదే అద్వైత తత్వము అని అంటే. ఈ విషయాన్ని ఇప్పుడేదో 2 మాటల్లో ఈ విషయం చెప్పేయడం అయిపోయింది. విన్నప్పుడు కూడా ఏదో కాస్త అర్థమైనట్టుగా ఉంది. కానీ దీన్ని ఇలాగే మననం చేస్తూ 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 సంపూర్ణంగా దాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, ఉన్నది పారమార్థికమైన ఒకే ఒక వస్తువు, రెండవ వస్తువు అనేది ఏదైతే ఉందో అది కేవలం వ్యావహారికంగా మాత్రమే ఉండేది, అసలైనటువంటిది ఒకే వస్తువు అనేటటువంటి ఆ విషయం ఎప్పుడైతే మనకు అనుభవానికి వస్తుందో అప్పుడు మనకి ఇంకా ఏ విధమైనటువంటి దుఃఖము అనేది ఉండదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపించారు. అయితే ఇది మన యొక్క అనుభవానికి దీన్ని ఎలా తెచ్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపించారు. తవహితమేకం శృణు సుఖకామో యది సతతం స్వప్నే దృష్టం సకలం హింస జాగ్రత్త చ స్మర తత్వదితి అని దానికి ఒక ఉదాహరణ చూపించారు. ఎందుకంటే ఇప్పుడు మనకి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటి అద్వైత తత్వం అనగానే బాగుంది, చాలా బాగుంది, ఆ పదం వినడానికి చాలా బాగుంది. అద్వైత తత్వం అనగానే రెండో వస్తువు లేదా ఉన్నది ఒకే చాలా బాగుంది. అయితే ఇది ఏమిటి, ఇది ఎలా అనుభవంలోకి వస్తుంది, అసలు దీని సంగతి ఏమిటి, ఇది ఎలాగా అని మనకి ప్రశ్న వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అందుకే ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణని శంకరాచార్యులు వారు చూపించారు. ఏమిటి అనంటే, ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏమిటి, రెండో వస్తువే లేదు అని అన్నప్పుడు, లేదు అని ఎలా అంటారు, ఇన్ని వస్తువులు చూస్తున్నాం కదా, 2 కాదు, 200 కాదు, 2000 కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 2 లక్షల కోట్లు కాదు, ఎన్ని వస్తువులు చూస్తున్నాం ఈ ప్రపంచంలో, ఇంతమందిని చూస్తున్నాం, ఇన్ని వస్తువుల్ని చూస్తున్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు రెండో వస్తువే లేదు అనంటే అది ఎలాగా అని ఒక ప్రశ్న మనందరికీ వస్తుంది. ఇదంతా చూస్తూనే ఉన్నాం, రోజు వ్యవహారం చేస్తూనే ఉన్నాం, పొద్దు నుంచి సాయంకాలం వరకు వ్యవహరిస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇదంతా ఇప్పుడు లేదు, రెండో వస్తువే లేదు అని అంటే దాని అర్థం ఏమిటి అని చాలా మందికి వెంటనే వచ్చేటటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ అందుకే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి ఈ విషయాన్ని చక్కగా వర్ణించడానికి ఒక ఉదాహరణని శంకరాచార్యులు గారు చూపించారు. ఏమిటి, స్వప్నే దృష్టం సకలం హి మృష అనేటటువంటి ఒక ఉదాహరణని ఇక్కడ చూపించారు. అంటే దీనికి ఒక ఉదాహరణ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఒకడున్నాడు, వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఎక్కడో ఊరవతల ఎక్కడో వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళాడు, ఎంత పనంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు, వీడొక్కడే ఉన్నాడు. ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు, ఆ ప్రాంతంలోనే చుట్టుపక్కల ఇంకే ఇళ్ళు వీడొక్కడి ఇల్లే ఉండేది, ఊరు బయట ఎక్కడో వీడొక్కడే ఉండేది ఆ ఇంట్లో.
ఇంకెవ్వరూ లేరు. వీడికి అది స్పష్టంగా తెలుసు, నా ఇల్లు ఎక్కడెక్కడో ఉంది, అక్కడ ఎవరు ఉండవు, చుట్టుపక్కల ఇంకే ఇళ్ళు లేవు, అందులో నా ఇంట్లోనూ కూడా నేను ఉండేది ఒక్కడనే అనేటటువంటిది వీడికి స్పష్టంగా తెలుసు. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఏమైంది అనంటే వాడికి ఒక కల వచ్చింది. ఎక్కడైతే వాడు నిద్రపోతూ ఉన్నాడో అదే గదిలోకి, అంటే వాడి ఇంట్లోకి ఒక 10 మంది ఇంట్లోకి వచ్చినట్టు వాడికి కల వచ్చింది. కల్లో ఇదంతా చూస్తున్నాడు. ఓ 10 మంది ఇంట్లోకి వచ్చారు. వాళ్ళందరితో వీడు రకరకాలుగా ఏదో మాట్లాడాడు, రకరకాల విషయాలు ఇదంతా కూడా కల్లో చేస్తున్నాడు. ఇదంతా వాడితో 10 మందితో వచ్చి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు వీడిని ఏదో అడిగారు, వీడన్నాడు అదంతా కుదరదు అన్నాడు. వీడు ఏదో విషయం కుదరదు అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ 10 మందికి వీడికి పెద్ద గొడవ మొదలైంది. ఆ గొడవ చాలా పెద్దదైంది. ఇదంతా కూడా కల్లోనే జరుగుతుంది. చాలా గొడవ అయింది ఇద్దరికి. ఆ వాళ్ళందరికీ కూడా వీటితో పాటు చాలా పెద్ద గొడవ అయింది. ఇంకా ఆ గొడవ చాలా పెద్దదైపోయి ఆ 10 మంది ఉండేసరికి వాళ్ళ బలం ఎక్కువ కాబట్టి వాళ్ళంతా వీడిని కొట్టడానికి వచ్చారు. వెంటనే వీడేం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. ఇంట్లోంచి తలుపు తీసుకుని అక్కడి నుంచి బయటికి పరిగెత్తడం మొదలెట్టాడు. వాళ్ళు కూడా వీడిని వదలకుండా వీడిని వెంబడిస్తూనే ఉన్నారు, వీడు వెంటబడుతూనే ఉన్నారు. ఇలా వీడు పరిగెడుతున్నాడు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలని, ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, ఇంకో వైపు నుంచి ఒక 15 మంది వచ్చారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ 10 మందిని అక్కడి నుంచి తరిమేసి వీడిని కాపాడారు. ఇంతసేపు వాళ్ళు వీడిని వెంటాడుతున్నప్పుడు వీడు పాపం చాలా కష్టపడి ఆ కల్లో పరిగెడుతూ ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అప్పుడు ఇంకో 15 మంది వీడిని ఎవరో ఇట్లా ఏదో చేస్తున్నారని చెప్పి ఇంకో 15 మందిని ఇంకో వైపు నుంచి వచ్చి వీడిని కాపాడారు. ఆ 10 మందిని తరిమేసి వీడిని చక్కగా కాపాడి వీడిని కూర్చోబెట్టి పాపం చాలా పరిగెత్తాడు, చాలా దూరం పరిగెత్తాడు, అలసిపోయాడు అని చెప్పి వాడికంతా ఉపచారాలన్నీ చేసి వాడికి కావాల్సిన ఏదో ఆహారం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అంతా చేసి ఉపచారం అంతా చేశారు. అదంతా చేసేటప్పుడు వాడికి ఉన్నటువంటి ఆ దుఃఖం అంతా పోయింది, ఆ శ్రమ ఆయాసం అంతా కూడా తగ్గింది, మళ్ళీ చక్కగా ఉన్నాడు. వీళ్ళు ఎంత ఉపకారం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు, వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయారు. వీడు హాయిగా అక్కడే ఒక చోట సుఖంగా కూర్చున్నాడు. మళ్ళీ ఇంతలో ఏమైంది, మళ్ళీ ఆ 10 మంది ఇంకోసారి వచ్చారు. మళ్ళీ అదే గొడవ, వీడిని తరమడం, ఇట్లా ఈ రకంగా ఒక కళ అనేది వాడికి వచ్చింది. కళలు రకరకాలుగా వస్తాయి. అంటే ఇలాగే కళ ఎవరికైనా వస్తుందా అని ఎవరు అడగల. కళ ఏదో ఒక కళ, అందరికీ కూడా ఇలాగే కళ్ళు వస్తాయండి అని అడగక్కర్లేదు. రకరకాలు ఎవరికి వచ్చే కళలు వాళ్ళకి వస్తాయి. కానీ ఒక ఉదాహరణ, ఏదైనా ఒక కళని ఉదాహరణగా తీసుకోవాలి అని అంటే ఇటువంటి ఒక కళ. ఎందుకంటే కళ ఇప్పుడు మనం చూసేటటువంటి ప్రపంచం అయితే ఇది ఇలాగే ఉంటుంది. కళ అనేది అలా ఉండదు. కళలో ఏది ఎలా ఉంటుంది అనేది ఎవడు చెప్పలేడు. ఆయా వాళ్ళ సంస్కారాలు ఈ బుద్ధి అనేటటువంటి సారథ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ శరీరంలో ఉండేటటువంటి జీవాత్ముని సరైనటువంటి లక్ష్యానికి చేర్చగలుగుతాడు. ఏమిటా లక్ష్యం అని అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళి ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకోవడం, అదే లక్ష్యం. అది జరగాలి అని అంటే ముందు మొట్టమొదటి ఈ బుద్ధి అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీడు నిపుణుడుగా ఉండాలి. బుద్ధి నిపుణుడుగా మారాలి అని అంటే ఏం చేయాలి, ఎలాగైతే అక్కడ ఆ సారథ అనేటటువంటి వాడు నిపుణుడుగా ఉండాలి అంటే ఏం కావాలి, శిక్షణ పొందాలి. అదేవిధంగా బుద్ధి నిపుణంగా ఉండాలి, తన యజమానిని సరైనటువంటి చోటికి చేర్చేదిగా బుద్ధి అనేది ఉండాలి అని అంటే అప్పుడు ఈ బుద్ధి కూడా ఏం కావాలి, శిక్షణ కావాలి. ఆ శిక్షణ అనేది ఎక్కడ, శిక్షణ అంటే ఏమిటి, జ్ఞానం. అక్కడ ఎలాగైతే ఎలా తోలాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఆపాలి, ఎలా పరిగెత్తించాలి, అదంతా కూడా వాడికి తెలిసి ఉండాలి. అదేవిధంగా ఈ మార్గంలో ఎలా వెళ్ళాలి అనేటటువంటి జ్ఞానం, ఏం ఆచరించాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం బుద్ధికి ఉండాలి. ఆ జ్ఞానం బుద్ధికి రావాలి అని అంటే అధ్యయనం చెయ్యాలి. అందుకే అధ్యయనం చెయ్యాలి అని ఇక్కడ చెప్పింది. కాబట్టి మనం చేయవలసినటువంటి సాధనా మార్గంలో చేయవలసినటువంటి 3 కార్యాలు ఏవైతే ఉన్నాయో అది దాంట్లో 3వది ఈ అధ్యయనం అనేటటువంటి. ఇటువంటి అధ్యయనాన్ని మళ్ళీ మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల మన బుద్ధికి ఒక విశేషమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మన బుద్ధి అనేది దృఢంగా తయారవుతుంది. అప్పుడు ఎటు కూడా వెళ్లకుండా ఈ ఇంద్రియాలని వీటన్నిటిని కూడా నిగ్రహిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇంద్రియాలని కనుక నిగ్రహించకపోతే ఏమవుతుంది అంటే ఎలాగైతే అక్కడ గుర్రాలు పరిగెత్తిన వైపు వీడు వెళ్లాల్సి వస్తుందో అదేవిధంగా ఈ ఇంద్రియాలు ఎటైతే పరిగెడతాయో అటువైపుకి వీడు కూడా వెళ్లాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి ఏమిటి, ఇంద్రియాలు నిగ్రహంలో కనుక లేకపోతే ఏమవుతుందనంటే అటు వీడు పరిగెత్తడం అంటే దాని అర్థం ఏమిటి, ఇప్పుడు ఒకడున్నాడు, వాడి బుద్ధి అంత నిపుణంగా లేదు, వాడి మనస్సు నిగ్రహంలో లేదు, కానీ ఎక్కడో వాడికి ఒక ఆశ వచ్చింది, ఏదో వేదాంతం చదువుకోవాలి, ఏదో కాసేపు వేదాంతమే అనాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చదువుకోవడానికి కూర్చున్నాడు. బాగా చదువుకోవాలి, వేళ పరీక్షలు వచ్చేస్తున్నాయి, బాగా చక్కగా చదువుకోవాలి అని పుస్తకం పట్టుకొని కూర్చున్నాడు, చదవడం మొదలెట్టాడు. కాసేపు అయ్యాక ఏమైంది, పక్కన ఎవరో మాట్లాడుకోవడం మొదలెట్టారు, ఎవరో అక్కడికి వచ్చారు, వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టారు. అప్పుడు ఏమవుతుంది, వెంటనే చెవులు అక్కడికి వెళ్ళిపోతాయి. ఈ చెవి అనేది అక్కడికి వెళ్ళిపోతుంది, వీడికి తెలియకుండానే అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు వచ్చారు ఇక్కడ, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు,
వాళ్ళు మాట్లాడుకునేది దానికి నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు అని నిర్ణయించగలిగే నైపుణ్యం వీడి బుద్ధికి రాలేదు. అదే వీడు బాగా చక్కగా తయారైన తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటే నాకేం సంబంధం, నా పని నాకు ముఖ్యమని ఆ నైపుణ్యం వచ్చాకైతే అది ఇది ఉండదు. కానీ అప్పటి వరకు ఏమవుతుంది, ఆ నైపుణ్యం కనుక లేకపోతే ఎవరు వచ్చారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు, దాని గురించే వీడు వాడు 10 నిమిషాలు మాట్లాడారు అని అంటే వీడు 10 నిమిషాలు చేతిలో పుస్తకం పట్టుకునే ఉంటాడు, కానీ చెవులు మాత్రం అక్కడ ఉంటాయి. ఆ చెవుల వెనకాలే మనసు కూడా వెళ్ళిపోతుంది, మనస్సు అటే వెళ్ళిపోతుంది, బుద్ధి అటు వైపు తిరుగుతుంది. ఎందుకంటే గుర్రాలు పెరిగితాయంటే దాని వెనకాల ఈ తాళ్ళు కూడా వెళ్ళిపోతాయి, ఆ వెనకాల వీడు ఈ రథం కూడా అక్కడికి అటువైపుగా వెళ్ళిపోతుంది, అంతా కూడా అటువైపుగా వీడు ఈ బుద్ధి కూడా అటువైపుగా వెళ్ళాల్సి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏముందంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారంటే అటువైపు వెళ్ళిపోతుంది. చివరికి వాళ్ళంతా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడు గుర్తు, అసలు నేను ఎందుకు కూర్చున్నాను, నేను చదువుకోవడానికి కూర్చున్నానే, ఈలో 15 నిమిషాలు అయిపోయిందే, మళ్ళీ చదువుకోవాలని మళ్ళీ కూర్చుంటాడు. మళ్ళీ కూర్చున్నాడు, ఈలోపు ఏమైంది, మళ్ళీ వాసన వచ్చింది, ఏదో మంచి వాసన వచ్చింది. ఏం చేస్తున్నారు, ఏదో వంట చేస్తున్నారు, మన ఇంట్లో కాదు పక్కింట్లో వంట చేస్తున్నారు, ఏదో ఫలానా కూర వండుతున్నారు ఇవాళ, అదేమై ఉండొచ్చు, రేపు మన ఇంట్లో కూడా వండాలి, అదేం కూర, ఎలా చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, దాన్ని ఎలా వండుతారు, రేపు తప్పకుండా ఎలాగైనా సరే రేపు మధ్యాహ్నం దాన్ని వండాలి. ఇటువైపు వెంటనే ఆలోచన అటు వెళ్ళిపోతుంది. ఎందుకో ఈ ముక్క అనేది అటు వెళ్ళిపోయింది, అంటే ఆ ఇంద్రియం ముక్క వెళ్ళిపోవడం అంటే ముక్క ఇక్కడే ఉంది, దాని ఇంద్రియం వెళ్ళింది, ఆ ఇంద్రియం అనేది అటు పరిగెత్తింది, వెళ్ళిపోయింది. ఆ దాని వెనకాల ఈ బుద్ధి వీడి ఆలోచనలు అన్నీ కూడా అటువైపు వెళ్ళిపోయినాయి. మళ్ళీ దాని నుంచి బయటకు రావాలి అని అంటే మళ్ళీ చాలా సమయం పడుతుంది. ఈలోపు ఇక్కడ సమయం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంతలో మళ్ళీ చదువుకున్నాడు, ఏదో ఎదుర్కొన్న ఎవరో ఏదో వచ్చినట్టుగా ఏదో విషయం వచ్చినాడు, మళ్ళీ చూశాడు, దాని వైపు చూశాడు, ఆ కళ్ళు అటు వెళ్ళిపోయినాయి, దాన్ని చూస్తూ కూర్చుండిపోయాడు, సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఎందుకు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ఎన్నో విషయాలు ఎప్పుడు కూడా ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. పక్కింట్లో ఏదో ఒకటి రోజు వండుతూనే ఉంటారు, ఎవడో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, ఎవరో ఒకటి వస్తూనే ఉంటారు, టీవీలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కానీ వీటి వల్ల నాకు ఎంత అవసరం ఉన్నది, వీటి అవసరం నాకు ఎంతవరకు ఉన్నది, ఇది నాకు అవసరం లేదు కదా, నాకు కావాల్సింది ఇది కదా అనేటటువంటి స్థితి వీడికి వచ్చి ఏం జరిగినా సరే ప్రపంచంలో అటువైపు చూడకుండా వీడు చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో దీని మీద వాడు సంపూర్ణంగా దృష్టి పెట్టగలిగినప్పుడు వీడు అనుకున్న పనిలో ముందుకు వెళ్ళగలుగుతాడు. కానీ అలా జరగాలి, దీని మీద దృష్టి పెట్టాలి అని అంటే వాడి బుద్ధి దృఢంగా మారాలి. దృఢంగా మారాలి అని అంటే ఏం చేయాలి, ఆ బుద్ధికి కావాల్సినటువంటి చింతనను వీడు చేయాలి. ఏమిటా చింతన అంటే వీటి వల్ల నాకేమిటి ఉపయోగం, ఎవడో ఏదో మాట్లాడుకుంటే దానివల్ల నాకేమిటి ఉపయోగం, ఏదో ఎక్కడో ఏదో జరుగుతుంటే దానివల్ల నాకేమిటి ఉపయోగం, దానివల్ల నాకు ఉపయోగం లేదు, నా పని ఇది, కాబట్టి దీన్ని చెయ్యాలి అని మళ్ళీ మళ్ళీ అలా అనుకుని ఆ బుద్ధిని దృఢంగా తయారు చేసుకుంటే అప్పుడు ఇంకా బుద్ధి ఎటు కూడా పరిగెత్తదు. ఈ బుద్ధే ఒకవేళ మళ్ళీ ఇలా ఎవరో ఏదో మాట్లాడుకోవడమో అథవా ఏదో జరిగి ఈ ఇంద్రియాలు అటు పరిగెత్తాలని చూసినా కూడా ఈ బుద్ధే వెనక్కి లాగేస్తుంది, పరిగెత్తడానికి వెళ్ళలేదు, వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఈ బుద్ధే లాగేస్తుంది వెండి.